సో అయితే వాట్ డూ యూ ఫీల్ వాట్ షుడ్ విమెన్ డూ, వాట్ షుడ్ గర్ల్స్ డూ? షుడ్ దే కమ్ అవుట్ అండ్ స్క్రీమ్? ఇగ్నోర్ ఈజ్ వన్ థింగ్ చాలామంది చెప్పేది. ఎవరైనా ఏదైనా మాట అండి ఇగ్నోర్ చేయమని కొంతమంది చెప్తారు, చెప్పు తీసుకొట్టని ఇంకొంతమంది చెప్తారు. వాట్ ఈస్ ద రాహుల్ వే? I feel I shouldn't have an opinion about this at all. అంతే కదా. I have not lived the life of a woman for even 1 hour. కరెక్ట్. I don't know what it feels like to be at the receiving end of that kind of intense abuse. I don't know what it feels like to మీ క్యారెక్టర్నే, మీ ఎగ్జిస్టెన్స్నే క్వశ్చన్ చేసేంత అబ్యూస్ మీ వైపు వస్తే ఏం చేయాలి? ఎలా రియాక్ట్ అవ్వాలో నేను చెప్పకూడదు, నాకు తెలియదు. అదే ఆన్సర్ లేదు దానికి. యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే మీరు అన్నట్టు కొంతమంది తిరగబడి మళ్ళీ మాట్లాడి చాలా దారులు ఉన్నాయి. గాంధీ దారు ఉంది, బోస్ దారు ఉంది, రాణి లక్ష్మీబాయి దారు ఉంది. ఎవరికి ఏ దారి కరెక్ట్ అయితే వాళ్ళు ఎంచుకోవడం. నాకు అంటే ఒక ఫ్రెండ్గా ఒకరు వచ్చి ఒక ప్రైవేట్ స్పేస్లో నన్ను ఒక సజెషన్ అడిగితే ఇస్తా. బట్ మీరు ఇలా బతకాలి, అలా ఉండాలి అని నీతులు చెప్పే టైపే కాదు నేను. ఎస్పెషలీ ఆ జెండర్ ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థంగానే కానప్పుడు ఎంతో కొంత సెకండ్ హ్యాండ్ ఎంపతి ఉంది అది. బట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ టు బీ అ ఉమన్ టు బీ అబ్యూస్డ్ లైక్ దట్. సో దాని గురించి నాకు ఒపీనియన్ లేకుండా ఉంటే బెటర్. నో ఐ అగ్రీ. అండ్ మీరు అన్నట్టు ద రియల్ న్యాచురల్ బిహేవియర్ ఇస్ టు డూ వాట్ ఫీల్స్ రైట్ టు యూ. యూ హ్యావ్ టు గ్రో ఆన్ యువర్ ఓన్. అండ్ మీరే చెప్తున్నా లైక్ సమ్ ఆఫ్ ద క్రిటిసిజమ్స్ ఆఫ్ ద ఫిల్మ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్లో ఇలా బిహేవ్ చేసింది, ఆ సీన్లో అలా బిహేవ్ చేసింది. ఇప్పుడు మీరే ఉన్నారండి, ఏదో ఒక రోజు ఒకడు వచ్చి అబ్యూస్ చేస్తాడు, ఆ రోజు ఒకలా రియాక్ట్ అవుతారు, ఇంకో రోజు ఇంకోలా రియాక్ట్ అవుతారు, బట్ యూ స్టిల్ ద సేమ్ పర్సన్. అవునవును, ఇవన్నీ ఇది కోడిగుడ్డుకి లైక్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ సమ్ పీపుల్ హూ టెల్ మీ ఇట్స్ సో బ్లాక్ అండ్ వైట్. మగాళ్ళు అందరూ బ్యాడ్ అని చూపించడానికి ఒక సినిమా తీసారని చెప్పేవాళ్ళని ఒకటే చెప్తా, ఐ థింక్ దెర్ ఇస్ సో మచ్ నువాన్స్ ఇన్ ద ఫిల్మ్ దట్ దే డోంట్ గెట్ ద నువాన్స్ అట్ ఆల్. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్. బట్ అది పక్కన పెడితే ఇఫ్ యూర్ అ ఉమన్ లిస్నింగ్ టు దిస్, you will wake up one day in one mood, you will wake up on another day in another mood, and you will wake up one day in one mood and then few years later you will change as a person permanently sometimes. Everybody secondly, abuse చేసే వాళ్ళు మనం ఏ మూడ్లో ఏ మైండ్ సెట్లో ఉన్నప్పుడు వచ్చి గెలికారు అనేది ఒకటి ఉంటుంది. రెండోది ఎలా అబ్యూస్ చేశారనేది. కొన్నిసార్లు నాకేనండి నన్ను అబ్యూస్ చేస్తుంటే కొన్ని చూసి ఎందుకో తెలీదు నాకు నవ్వొస్తుంది, అరే అని నవ్వొస్తుంది. అంటే గట్టిగా అబ్యూస్ చేసి ఉంటాడు, కానీ మనం ఉన్న మూడికి కొన్నిసార్లు అని పెట్టేస్తా నవ్వుకుంటూ. కొన్నిసార్లు there are times when I've typed out replies, I've typed out entire replies and my wife's had to hug me and calm me down. Like there was one guy a few days back, he said something about my kids. నాకు why the hell did he say that? అంటే అసలు ఈ సేమ్ దుపట్టా కాంటెక్స్ట్ లో ఎవడో వచ్చి ఏదో చెప్పి ఏదేదో నన్ను తిట్టుకున్నాడు. స్టార్టింగ్ నుంచి బూతులు వాడుతున్నాడు, ఏదేదో తిడుతున్నాడు, నన్ను ఏదో తిడుతున్నాడు. తిట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక బూతులా అయిందిరా బాబు. వై ఆర్ యూ ఇన్సల్టింగ్ దెమ్? దే ఆల్సో డిజర్వ్ టు లివ్ విత్ డిగ్నిటీ. ఓకే, ఇంకా అంత నువాన్స్ ఎక్కడ అర్థమవుతుంది. బట్ అది పక్కన పెడితే ఏదేదో తిట్టాడు. లాస్ట్ లైన్లో ఏం రాశాడంటే, నువ్వు చూడరా ఈ కర్మ మీ పిల్లలకి తగులుతుంది, వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు అన్నాడు. నాకు నా కోపం నాకు కొన్ని సంవత్సరాలకి అంటే లైక్ వన్స్ ఇన్ మెనీ ఇయర్స్ నాకు కోపం వస్తుందండి. ఓకే, ఆ కోపం వస్తే ఐ కాంట్ హెల్ప్ ఇట్, ఐ సీ రెడ్ మిస్ట్, అండ్ ఆఫ్టర్ దాట్ లాజిక్ రేషనల్ నథింగ్ విల్ వర్క్. యూ కాంట్ ట్రై అండ్ టాక్ మీ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్ జస్ట్ సంథింగ్ హ్యాపెన్స్. అండ్ like initially when people used to abuse my wife, I used to find it very difficult to take it. I used to feel like going and fighting with all of them, and then I realized you can't, it's not practically possible, and I realized it's not worth it. But this was the first time someone said something about my kids. I'm sure I hope it never happens again, but going forward, if I have to, unfortunately I might get used to it. But that was the first time I saw something, I lost it. I saw red mist and I typed out, I said, is this a podcast or is it going to be on TV? కావాలంటే మ్యూట్ చేసుకుంటారు కదా, మ్యూట్ చేసుకుంటారు. సో ఐ టైప్డ్ అవుట్, ఐ స్టిల్ హ్యావ్ ద స్క్రీన్ షాట్. ఐ టైప్డ్ అవుట్ a response to him saying, one more time I hear anything about my kids from your ఏదో పెట్టా. మై వైఫ్ లిటరలీ, ప్లీజ్ వద్దు వద్దు వద్దు, దే యూజ్ దిస్ అగేన్స్ట్ యూ, ప్లీజ్ వద్దు, ఐ అండర్స్టాండ్. షీ లిటరలీ హ్యాడ్ టు రెస్ట్రైన్ మీ. షీ గ్రాబ్డ్ ద ఫోన్, స్టార్టెడ్ రన్నింగ్ అరౌండ్ ద హౌస్. ఐఎమ్ లైక్, నాకు ఇప్పుడే ఇచ్చే ఫోన్, నాకు కోపం వస్తుంది. తను ప్లీజ్ 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 వదిలే అని. అండ్ దెన్ ఈవెన్చువలీ ఐ కామ్ డౌన్ అండ్ ఐ టోల్డ్ హర్, ఓకే, నేను తనకిప్పుడు ఒకటి చెప్తా,
నీకు కోపం వస్తే ఎవరికైనా ఏదైనా జవాబు ఇవ్వాలనిపిస్తే టైప్ చేసి పెట్టుకో, డ్రాఫ్ట్స్లో సేవ్ చేసుకో, 24 hours అయిపోయాక అప్పుడు కూడా ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇవ్వు అంట. దెన్ షీ బెగ్ మీ టు డూ ద సేమ్ థింగ్. ఐ సెడ్ ఫైన్, ఐ సేవ్ ఇట్ ఇన్ ద డ్రాఫ్ట్స్. ఐ సేవ్డ్ ఇన్ ద డ్రాఫ్ట్స్. I woke up next morning, I still felt like replying to him. So the only thing I promised her was I'll delete all the abuses. I still స్టింకింగ్ టాయిలెట్ మౌత్ అనేది అయితే నేను డిలీట్ చేయలేదు, మిగతా తిట్టేశారు. సో కొన్నిసార్లు నేనే ఇలా రియాక్ట్ అవుతుంటే, ఇంత ఏజ్ వచ్చినా ఇంత మెచ్యూరిటీ ఉందని అనుకుంటున్నా, నేనే ఇలా రియాక్ట్ అవుతుంటే అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్పడానికి నేనెవడు. పర్ఫెక్ట్గా చెప్పారు, బాగా చెప్పారు, నిజాయితీతో చెప్పారు. ఎందుకంటే ఒక బ్లాంకెట్ రూల్ అప్లై కాదు ఎవరికి, ఏ సిచ్యువేషన్ అయినా అంతే. సో ముందు రాహుల్ మీరు ఎలాంటి కథలు కంటిన్యూ అవుతున్నాయి మీవి? ఇంకేమన్నా డూ యూ హ్యావ్ లైక్ అ థీమ్ దట్ యు గో విత్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ మోర్ ఫిల్మ్స్, ఆర్ అన్ని రకాల కథలు చెప్తారు, యాక్షన్, ఈ క్యాల్కులేషన్ థీమ్లు ఏమీ లేవండి. ఇట్స్ జస్ట్ వాట్ ఇంట్రెస్ట్స్ మీ, దట్స్ ఇట్. అరే there's something here, I want to develop this into a story. After having developed it, I'm very excited by this, I want to go make it. అంతకుమించి ఏం లేదు. So I've signed my next 2 films already, and I've also already given ఈ 2 అయిపోయాక I've given రష్మిక నరేషన్. ఏ ఆర్డర్లో ఇప్పుడు ఎలా జరుగుతుందో నాకు కూడా తెలియదు. I've already narrated another script to her, and that has nothing to do with gender and politics, and I mean gender politics and nothing. It's a completely different genre. It's got nothing to do with men and women. ఈ రాబోయే 2 ఫిల్మ్స్ కూడా సో రాబోయే 2 ఫిల్మ్స్లో ఒకటేమో ఇట్స్ అ వెరీ వెరీ సీరియస్ యాక్షన్ డ్రామా, అండ్ ది అదర్ వన్ ఈజ్ అ వెరీ స్వీట్, ఫీల్ గుడ్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ, ఆడియన్స్ ఫ్రెండ్లీ, అందరినీ హ్యాపీ చేసి బయట పంపించే లవ్ స్టోరీ. సో ద నెక్స్ట్ 2 ఆర్ దాట్. అండ్ మీరు యాక్ట్ చేస్తున్నారు అందులో? I don't want to, అండి. I don't ever want to act in my own films because I am not good at multitasking. సో ఈ సినిమా కూడా చేయాల్సి వచ్చింది. నేను అడిగిన ఒక 2-3 చేయకపోతే షూట్ డేట్ దగ్గరకు వస్తుండగా చేయాల్సి వచ్చింది. టీం ఫస్ట్ నుంచే చెప్తున్నారు, సార్ మీరు సెట్ అవుతారు, చేయండి అని. మీరు లిటరేచర్ ప్రొఫెసర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. థ్యాంక్ యూ. రెండోది రీజనబుల్, నాన్ జడ్జ్మెంటల్, ఒక పెద్ద తలకాయ వాచింగ్ ద హోల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దానికి కరెక్ట్గా సెట్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. ఎనీబడి ఎల్స్ వుడ్ హ్యావ్ ఓవర్ పవర్డ్ ద maybe, but I didn't want to do it because I'm not comfortable acting and directing. I didn't enjoy it. ఈ సినిమాలో కూడా it was just 5-6 scenes, but చేసినప్పుడు I didn't really enjoy it. But this film helped me realize, but I can manage it. చేయాల్సి వస్తే తప్పక చేయగలుగుతాను అనే నమ్మకం వచ్చింది. బట్ యాజ్ మచ్ as possible అవాయిడ్ చేస్తానండి. I don't want to act in the films that I'm directing in. మల్టీటాస్కింగ్ రాదు, పెద్ద ప్రాబ్లం నాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.